ఒబీడియన్స్ అంటే దాని అర్థం ఏంటంటే, మీనింగ్ ఏంటంటే కంప్లీట్ సబ్మిషన్ టు గాడ్స్ విల్. ఒబీడియన్స్ అంటే ఏంటంటే కంప్లీట్ సబ్మిషన్ టు గాడ్స్ విల్, అంటే పరిపూర్ణంగా ఆయనకి, మనం ఆయన చిత్తానికి అక్కడ పాయింట్ వాడారు. ఏమన్నారు? సబ్మిషన్. ఏమన్నారండి చెప్పండి? సబ్మిషన్ అంటే ఆర్మీలో వాడతారు, మిలిటరీలో వాడతారు. అంటే సైనికులు, సోల్జర్స్ వాళ్ళ కమాండర్కి వాళ్ళు ఏం చేసుకుంటారు? సబ్మిట్ అవుతారు. వెంటనే వారు లోబడతారు. ఇదిగో రాత్రికి నువ్వు బయలుదేరాలి, గో టు కాశ్మీర్, లీవ్ దిస్ ప్లేస్ అని కమాండర్ గారు అనగానే ఏమంటాడు? ఎస్ సార్, ఓకే సార్, రైట్ సార్. ఈరోజు ఇక్కడ సంఘానికి వచ్చే మీలో ఎంతమందిలో ఆ సబ్మిసివ్ ఉంది చెప్పండి? ఎంతమంది మీరు ఆ విధంగా లోబడేవారిగా ఉన్నారు? ఏమంటే అంత ఈజీగా లోబడే విషయం అండి మరియం విషయం? చెప్పండి, అంత ఈజీ విషయమా? పెళ్ళి కాకముందు ఆమె గర్భం ధరించడం అంటే ఆమె ఎన్ని ఒడిదుడుకులు గుండా వెళ్ళాలి, ఆమె పరిస్థితి ఎంత 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 జటిలంగా మారిపోబోతుంది. అయినప్పటికీ కూడా వింటున్నారు మీరు అందరూ, ఆమె దేవునికి లోబడింది. ఈరోజు ఎంతమంది అలాగా మిమ్మల్ని మీరు దేవునికి సబ్మిట్ చేసుకుంటున్నారు? మిమ్మల్ని మీరు దేవునికి లోబడుతున్నారు? మనం లోబడం కొన్నిసార్లు మనకు అనుకున్నట్టుగా ఉండాలని కోరుకుంటాం, మనకు నచ్చినట్టుగా ఉండాలనుకుంటాం మనం. అటువంటి వారు ధన్యులు అవరు. రెండవ అద్భుతమైన పాఠం మరియాలో మనం నేర్చుకోవాల్సింది ఒబీడియన్స్. మూడోది మనం గమనిస్తే, మూడవ పాఠం లూకా సువార్త 1:48. లూకా సువార్త 1:48. ఆయన తన 47-48 ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. అక్కడ అండర్లైన్ చేసుకోండి, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. హ్యూమిలిటీ అంటే అర్థం తగ్గింపు. ఎంతమందిలో తగ్గింపు జీవితం ఉంది చెప్పండి? ఎంతమంది మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు చెప్పండి? తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడి. నేను పెద్ద మెసేజ్ చెప్పండి, సింపుల్ మెసేజ్ బట్ వెరీ పవర్ఫుల్ మెసేజ్. బేసిక్స్ అందులో మనం తప్పిపోతున్నాం. చాలా లోతైన వాక్యాలు వింటూ ఉన్నాం, కానీ మనలో తగ్గింపు ఉందా? మనలో మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాల్ని, నీ మాట చెప్పు నాకు జారుకును కాదు. మరి నేను ఎంతమందిలో నన్ను ఎన్నుకున్నారంటే నేను సామాన్యురాలను కాదు, నేను చాలా గనురాల్ని. మరి ఏమిటో చూద్దాం, నా సంగతి ఏంటో. అలా హెచ్చించుకోలేదు ఆమె. ఇంక నేను ప్రభు దాసురాల్ని. ఇందా చెప్పాను కదా, ఫెయిత్కి ఆపోజిట్ వరి. మర్చిపోకండి, విశ్వాసానికి ఆపోజిట్ చింత. చింత ఉన్న దగ్గర విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉన్న దగ్గర రెండిటికి కలదు. చీకటికి వెలుక్కి ఎలా పొత్తు ఉండదో అలా రెండిటికి పొత్తు ఉండదు. అలాగే తగ్గింపుకి, హ్యూమిలిటీకి ఆపోజిట్ ప్రైడ్. హ్యూమిలిటీకి ఆపోజిట్ ఏంటి చెప్పండి? ప్రైడ్. గర్వం ఉన్న దగ్గర తగ్గింపు ఉండదు, తగ్గింపు ఉన్న దగ్గర గర్వం ఉండదు. మీ గృహంలోకి దేవుని సేవకులు, అలాగే పరిశుద్ధులు, సంఘ బిడ్డలు అంటే ఎవరాళ్ళు? పరిశుద్ధులు, దేవుని చేత యేసు రక్తంలో కడగబడిన వారు. వారందరూ మీ ఇంట్లోకి వచ్చి, మీ గృహంలోకి వచ్చి హ్యాపీ క్రిస్మస్ చెప్పి, మీకు గ్రీటింగ్స్ చెప్పి మిమ్మల్ని బ్లెస్సింగ్ చేస్తున్నారు. కొంతమంది మీ దగ్గరికి వస్తున్నారని తెలియగానే వారు పైన ఉన్న, ఇంట్లో ఉన్న, పడుకున్న
వారు తెలుసుకుని గబగబా బయటకు వచ్చి వారు ఏం చేశారు చెప్పండి, వారు అయ్యగారిని వెల్కమ్ చేశారు, అమ్మగారిని వెల్కమ్ చేశారు, సంఘ బిడ్డల్ని వెల్కమ్ చేశారు. అయ్యగారు రండి, అయ్యగారు రండి, అయ్యగారు ఇంట్లోకి రండి, అయ్యగారు ఇంట్లోకి రండి, అయ్యగారు. ఏముంది వారిలో? తగ్గింపు. కొంతమంది ఇక్కడికి వచ్చిన లోపల రాడేటి, ఆయన వస్తాడులే, మనం పిలవపోయినా ఇంత దూరం వచ్చినాడు లోపల రాకుండా ఉంటాడేంటి, ఆయనే వస్తాడులే. కొంతమంది అయ్యారు వచ్చారా, ఎక్కడన్నా ఇంకా రాలేదండి కింద. కొంతమంది మాతో పాటు రాకపోయినా కొంతమంది వారి పైన ఉన్న కింద ఉన్న ఇంట్లో ఉన్న ఎక్కడున్నా కనీసం కొంత దూరమైనా ఏం చేశారు చెప్పండి, సాగనంపారు. కొంతమంది ఏం చేశారు చెప్పండి, సాగనంపారు. అయ్యగారు కొంచెం కాలు నొప్పులు, అయ్యగారు దూరం వస్తారు, అయ్యగారు చాలా సంతోషం అది మా ఇంటికి వచ్చారు ఈ అర్ధరాత్రి, మరి మీరు ఎంత అలసిపోయినా మీకు ఎన్ని పనులున్నా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు, థ్యాంక్ యూ అయ్యగారు, చాలా వందనాలు అయ్యగారు. అది తగ్గింపు. ఉందా మీలో తగ్గింపు? మీకోసం అంత దూరం నుండి మీ దగ్గరికి వచ్చాం, కనీసం మీరు కొంతైనా మీరు గౌరవం ఇవ్వలేరా? కొంతైనా మీరు చెప్పండి. మనం నేర్చుకోవాలి, కొన్ని సత్యాలు నేర్చుకోవాలి. అంతేగాని గుమ్మం దగ్గర నిలబడి టాటా చెప్పడం కాదు. గుమ్మం దగ్గర నుంచి ఏం చేయాలా, దిగి మీకోసం 2 రోజుల నుంచి చెప్పండి ఎన్ని మైళ్ళు దూరం నడిచామో, ఎన్ని మెట్లు ఎక్కామో. థ్యాంక్ యూ అయ్య గారు వచ్చారు, చాలా సంతోషం. ఒక ఆమెకి ఒంట్లో బాగోదు, ఆమెకి గొంతు కూడా పోయింది, ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆమెది ఎక్కడో పైన ఎత్తు, చాలా ఎత్తు, పైన 3 అంతస్తు ఉంది. అమ్మగారు చెప్పాను, నువ్వు వెళ్ళా అమ్మ, మీరు వెళ్ళి ప్రార్థన చేసి రండి అన్నారు. అలాగేనని ఆమె వెళ్ళారు. ఆమె అడిగింది అక్కడ, అయ్యగారు రాలేదా? అయ్యగారు వచ్చారు కానీ అయ్యగారు కింద ఉన్నారు. ఆమెకు ఒంట్లో బాగలేదు, బలహీనంగా రాలేగా ఉంది. ఆ పైనుండి 3 అంతస్తు నుండి కిందకి దిగి అయ్యగారండి కొంచెం ప్రార్థన చేయండి అయ్యగారు. అమ్మ మీరేంటి వచ్చారు, మీకు బాగాలేదు కదా, అవసరం నేను వచ్చేవాడిని కదా. లేదు అయ్యగారు కొంచెం ప్రార్థన చేయండి. ఏముంది ఆమెలో చెప్పండి, ఏముంది ఆమెలో? ఆమెలో తగ్గింపు. ఈరోజు నువ్వు ఎవరైనప్పటికీ, నువ్వు ఎంత గెజిట్ ఆఫీసర్ అయినా, నువ్వు ఎంతటి సోకాల్డ్ నువ్వు గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా బేసిక్స్ ఏంటంటే తగ్గింపు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించు, తను తాను హెచ్చించుకున్నవాడు. 4వది లూకా సువార్త 1:46-47. లూకా సువార్త 1:46-47. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. అంటే అర్థం ఏమండి, ప్రపంచం మొత్తంలో మరియా ఒక్క ఉందా? కానీ ఎంతోమంది ఉన్నా నన్ను దేవుడు ఎన్నుకున్నాడు, నా గర్భములో నుండి రావడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని ఆమె ఏం చేస్తుంది చెప్పండి, నా ప్రాణము ప్రభుని ఘనపరుచుచున్నది. ఇందులో 2 పాయింట్లు రాసుకోవచ్చు. ఒకటి లవ్ అండ్ డివోషన్. ఆమెలో రెండు లక్షణాలు ఉన్నాయి అందులో. ఒకటి లవ్, రెండోది డివోషన్. ఒకటి ఏంటంటే ఆమెకి ప్రభు మీద ఆమెకున్న ప్రేమ, ఆమెకున్న లవ్. ప్రేమ ఉన్న వాళ్ళు ప్రభువుని ఘనపరుస్తారు, ప్రేమ ఉన్న వాళ్ళు ప్రభువుని ఆరాధిస్తారు. ఈరోజు కొంతమంది రాత్రంతా క్యారల్స్లో ఉండి కొంతమంది రాలేదు. ఇప్పుడు ఎందుకు? నిద్రని ప్రేమించి. నేను చెప్పాను, మీరు కళ్ళు మూస్తే మరలా మీరు కళ్ళు తెరవలేరు, ఎందుకంటే మంపు వచ్చేస్తుంది. పండుకోకండి, ఆరాధన చూసుకుని అప్పుడు మీరు మిగతా పని చేసుకోండి అన్న. ఇప్పుడు మీరు ఆ కేరళకి వచ్చారు, రాత్రంతా 6 గంటలకు తిరిగారు, కానీ మీకు 9 గంటలకి మీరు సింగపూర్ వెళ్ళాలి. మీ విమానం 9 గంటలకి ఏం చేస్తారు? మామూలుగా అడుగుతున్నాను, చెప్పండి, ఏం చేస్తారు? పర్లేదు, ఏమవుందిలే అని పడుకుంటే ఏమవుద్ది? ఫ్లైట్ వెళ్ళిపోద్ది. కనుక ఏం చేస్తాం చెప్పండి, సిద్ధపడి ఉంటాం. మరి ఆ భయం, ఆ ఆసక్తి
ఈరోజు పరిశుద్ధమైన దినం. దేవుని మందిరానికి మనం వెళ్ళాలి, ఆయన ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి. అమ్మగారు ఈరోజు చెప్పారు, మీరు అలసిపోయారు, కూర్చుని వాకింగ్ చెప్పండి అని. రాజీనగర్లో అలా కూర్చుని చెప్పాలి మీరు, ఎందుకంటే మళ్ళీ మీరు ఇక్కడ నిలబడాలి, అక్కడ నిలబడాలి, చాలా ఆ పని ఉంది మీకు ఈరోజు అన్నాను. ఓకే అన్నాను. కానీ ఈరోజు అన్ని రోజుల కన్నా ఎక్కువసేపు వాకింగ్ చెప్పాను, అది కూడా నిలబడి. ఇప్పుడు ఫ్లో కొంచెం తగ్గింది, కానీ రాజీనగర్లో ఇంకా అద్భుతమైన ఫ్లోతో అద్భుతమైన కొత్త కొత్త విషయాలు. ఇదే మెసేజ్ బట్ డిఫరెంట్ మెసేజ్. లవ్ ఉండాలండి దేవుడి మీద, ప్రేమ ఉండాలండి దేవుడి మీద. నిద్ర మీద, డబ్బు మీద, వ్యాపారం మీద, వాటి మీద, వీటి మీద, తిండి మీద, వాటి మీద కాదు. నేను దేవుడి పనిలో ఉన్నాను, నా పనిలో దేవుడు ఉన్నాడు. నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, నా ప్రతి అవసరతల్లో ఆయనే చూసుకుంటున్నాడు. ఆర్ యూ లవింగ్ గాడ్? మీరు దేవుని ప్రేమిస్తున్నారా? కొంతమంది ఎలాగంటున్నారండి వాక్యం, నిద్ర. ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు కమాన్ ఐ గట్ ప్రీచ్, ఇంకా చెప్పండి, ఇంకా మాట్లాడండి, కమాన్. ఎస్, దేవుణ్ణి ప్రేమించండి, మీ లైఫే మారిపోద్ది. ప్రేమించినోడు దేవుణ్ణి స్తుతిస్తాడు. నా ప్రాణం ప్రభుని. డబ్బుని ప్రేమించాడు, డబ్బుని ప్రేమించాడు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించు, సంతోషించు అంటాడు. ఎవరు? డబ్బుని ప్రేమించాడు. ప్రభుని ప్రేమించాడు, చెప్పండి, నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారాల్లో. అందుకే దావీదుని దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు? గొర్రెల కాపర దగ్గర నుంచి. 5వది లూకాసు వార్త 1:35. లూకాసు వార్త 1:35. లూకాసు వార్త 1:35. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిష్యువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మళ్ళీ చదువుతాను చూడండి. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిష్యువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. సో పుట్టబోవు శిష్యువు ఎవరు? కొంచెం గట్టిగా చెప్ప. పుట్టబోవు శిష్యు అపరిశుద్ధుడు కాదు, పుట్టబోవు శిష్యువు పరిశుద్ధుడు. అంటే మరియమ్మ గర్భములో పుట్టబోవు ఆ శిష్యుడు ఎవరు చెప్పండి? చెప్పాలి అందరూ, పరిశుద్ధుడు. కనుకనే యేసయ్య ఏం చేశాడు? లేక దేవాదేవుడు ఏం చేశాడు? ఆయన పరిశుద్ధుడు గనుక పరిశుద్ధురాల్ని ఎన్నుకున్నాడు. అక్కడ రాయబడి ఉంది దేవుని వాక్యంలో 27. దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. అక్కడ క్లియర్గా రాశారు, కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. కన్యక యొద్దకు. కన్యక అంటే ఎవరు? వర్జిన్ అన్నారు. అంటే ఎవరు చెప్పండి? పురుషుణ్ణి ఎరగనది. అంటే తన యవ్వన వయస్సులో ఆమెకు అనేకమైన యవ్వన కోరికలు, యవ్వన ఇచ్చలు ఉన్నప్పటికీ కూడా వాటిని జయిస్తూ తన యొక్క పరిశుద్ధతను, తన వర్జినిటీని కాపాడుకుంది. ఆ వయసు ఎంత అనుకున్నారు? 13, 14, 15, 16. అదేంటంటే టీనేజ్ వయసు, హార్మోన్స్ రిలీజ్ అయ్యే వయసు. కొన్ని కొత్త కొత్త విషయాలు, కొన్ని ఆకర్షణలకి అట్రాక్ట్ అయ్యే వయసు. కానీ నాలో పుట్టబోవు శిశువు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. కనుక నేను కూడా ఎలా ఉండాలి? ఈరోజు ఎంతమంది పరిశుద్ధంగా ఉంటున్నారు? మీ చూపులు, మీ క్రియలు, మీ పద్ధతి, మీ నడత. చాలామంది చిన్న వయసులోనే వారి వర్జినిటీని పోగొట్టుకుంటున్నారు, వారి పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు. చిన్న వయసులోనే పెళ్లి కాకముందే అబార్షన్లు చేయించుకుంటున్నారు. వద్దు. నీ పట్ల దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. నువ్వు పరిశుద్ధంగా నువ్వు బ్రతుకుతే, పరిశుద్ధంగా నువ్వు జీవిస్తే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు.
లూకా సువార్త 2:19 అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంటే ఏమైతే ఆ గొర్రెల కాపర్ల దగ్గర నుంచి విన్నదో ఆ మాటలన్నీ కూడా ఏం చేసిందంట అంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా జ్ఞానం కలిగిన స్త్రీ. చెప్పండి, ఏ స్త్రీ? జ్ఞానం లేని వాళ్ళు లేనిపోయిన వాటిని అన్నిటిని గుర్తు చేసుకుంటారు. పలానా రోజు పలానా ఆమె ఇలా నన్ను అంది, పలానా ఆయన ఇలాగ అన్నాడు, నేను ఎప్పుడు మర్చిపోను, నేను చచ్చిపోయే వరకు నేను మర్చిపోను. నువ్వు బుద్ధిహీనరాలన్నమాట. అవి కాదు, మన వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి, వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. 51వ వచనం కూడా చదవండి, 2:51 కూడా. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. ఈ వాక్యాలన్నిటినీ యేసయ్య మాట్లాడిన మాటలు, ఆ గొర్రెలకు చెప్పిన మాటలు, ఇవన్నీ ఏం చేసుకుందంట? హృదయములో భద్రం. మీరేం భద్రం చేసుకుంటారు? అబ్బా, డబ్బు, బంగారం, దానికి ఒక తాళం, ఒక బీరువా లాకర్ ఉంటుంది, దాని లోపల ఇంకో చిన్న లాకర్ ఉంటుంది, దాని కింద ఇంకోటి ఉంటుంది, దాని లోపల ఇంకొకటి ఉంటుంది, దాని కింద ఇంకోటి ఉంటుంది. ఇంతకీ లాలు పెట్టింది ఏంటంటే చిన్న ముక్కు పొడక అంతే. దానికి ఎన్నో సేఫ్టీ లాక్స్. ఈరోజు ఎంతమంది వాక్యాన్ని భద్రం చేసుకుంటున్నారు? ఎవరు వాక్యాన్ని భద్రం చేసుకుంటారు? జ్ఞానము గలవారు. 2025లో చెప్పిన వాక్యాలన్నీ నాకు గుర్తయ్య గారు, మీరు ఏ వాక్యం చెప్పినా నేను చెప్పేస్తాను అనగా అంటే మీరు చెప్పగలరా? కనీసం అందించగలరా? అన్నీ గుర్తుండకపోవచ్చు. నేను ఈ మరియ గురించి చాలాసార్లు చెప్పాను, 6 మరియలు చెప్పాను. ఆ 6 మరియలు ఎక్కడెక్కడున్నాయో వాక్యాలు ఎవరు చూపిస్తారు? వితౌట్ సీయింగ్ ద బైబిల్. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలట? నేను ఉదయాన్నే దేవుడు మరియ గురించి చెప్తున్నప్పుడు ఎంతమంది మరియలు ఉన్నారు అనేది 5 నిమిషాల్లో ఎప్పుడో చెప్పిన వాక్యాన్ని ఏది తీయకుండా రాశా. అన్నీ నాకు గుర్తుండకపోవచ్చు, కానీ కొన్ని నేను గుర్తుపెట్టుకుంటాను. ఈరోజు వాక్యాన్ని భద్రం చేసుకోండి, వాక్యాన్ని ప్రేమించండి. అందుకే ఎవరో పొల్లన్నావు, ఎంకన్నావు, ఏదో అన్నాడని, ఎప్పుడో ఏదో చెప్పాడని, నేను ఏదో అనరాని మాట అన్నాడని అవి భద్రం చేసుకోకండి. అవి 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 మామూలు వదిలేయండి. అవన్నీ కూడా చూసి చూడనట్టుగా పట్టించుకోకండి. వాక్యాన్ని భద్రం చేసుకోండి, వాక్యాన్ని ప్రేమించండి. అలాగే లూకా సువార్త 2:35 చూడండి. లూకా సువార్త 2:35 మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఇక్కడ సిమియోను యేసుప్రభు పుట్టిన తర్వాత ఆయన దేవాలయం తీసుకెళ్ళినప్పుడు సిమియోను ప్రవచిస్తున్నాడు. ఏమనంటే ఆ తల్లి అయిన మరియతో చెప్తున్నాడు, నీ హృదయములోనికి ఒక ఖడ్గము అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు తట్టుకోలేని బాధ నీకు రాబోతుంది. అంటే నువ్వు పెంచిన, నువ్వు కన్న నీ కుమారుడు సిలువలో బలైపోతాడు. మీరు గమనిస్తే అమ్మా, యేసుప్రభు వారు సిలువ మీద వేలాడుతుంటే శిష్యులు ఎక్కడున్నారు? ఎవరు లేరు అక్కడ. శిష్యులు అందరూ ఏమయ్యారు చెప్పండి? పేతురు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులే ఏమైపోయారు చెప్పండి? పారిపోయారు. యోహాన్ తప్ప ఎవరు లేరు అక్కడ. నేను అడుగుతున్న ప్రశ్న, మరియం ఎక్కడుంది? ఎక్కడుంది? సిలువ దగ్గర ఉంది. ఓకే, మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, శిష్యులు ఎందుకు పారిపోయారు? ఏమో మమ్మల్ని కూడా పట్టుకుని చంపేస్తారేమో, సిలువేసేస్తారేమో అని ఏమైపోయారు వాళ్ళు. మరి మరియం ఎక్కడుంది?
మరియమ్మ ఎవరు? మరి రిస్క్ శిష్యుల కన్నా ఎక్కువ ఎవరికి ఉంది? ఉందా లేదా? ఆయన ఎక్కడుంది? కారణం ధైర్యశాలి, డేర్, కరేజియస్. అడగండి. కరేజ్, ధైర్యశాలి. ఆ సిలువు దగ్గర ప్రభు బాధపడుతుంటే ఆయన్ని మేకులేసి కొడుతుంటే ఆయన చేతులకి కాళ్ళకి ముండ్ల కిరీటం పెట్టినప్పుడు బలెంపటి పొడిచినప్పుడు ఆమె అక్కడే ఉంది. కానీ ఆమె కృంగిపోక అలాగే ఆ బాధని దిగమింగుకుంటూ, ఆ దుఃఖాన్ని దిగమింగుకుంటూ అలా నిలబడింది. అంతే, కూర్చోలేదు, అలా నిలబడింది. ఇంత భయంకరమైన పరిస్థితిలో కూడా నిలబడింది. కొందరైతే ఎలా ఉంటారు చెప్పండి? గోడకేసి కొట్టుకుంటారు, జుట్టు అంత వరపోసుకుంటారు. అయ్య బాబో ఏదో అయిపోయింది ఓ. కానీ ఆమె అలాగే నిలబడింది, ధైర్యశాలి. యోహాను 19:25 ఉంటుంది అన్నమాట. అన్నిటికీ చదవడానికి టైం లేదు. ఉందా నీలో ధైర్యం? పరిస్థితులు కొన్నిసార్లు తారుమారు అవుతున్నప్పుడు, కొన్నిసార్లు అనుకున్నట్టుగా జరగలేనప్పుడు నీలో ధైర్యం ఉంటుందా? యోహాను సువార్త 2:3 ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా. ఆయన తల్లి పరిచారికను చూచి ఆయన మీతో చెప్పినది ఏం అర్థమైంది ఇక్కడ మీకు? మీకేం అర్థం చెప్పండి, కొంచెం నేను వినాలనుంది. అథారిటీ చూపించలే, అనలేదు, ఓకే, కోప్పడలే. నాకు అర్థమైంది ఏంటంటే, చెప్తారా ఏమన్నా? మీరు అదే ఆలోచిస్తున్నారు, కానీ నేను ఇంకొక కోణంలో ఆలోచించాను. మరియాలో ఉన్నది జాలిగుండు. చెప్పండి, మరియాలో ఏముంది చెప్పండి, చెప్పాలి అందరూ. ఏముంది ఆమెలో? జాలిగుండు, కంపాషన్ హార్ట్. అన్ని జోక్గా తీసుకోవద్దు. ఆయన మాట్లాడి మీరు మాట్లాడకండి, నవ్వకండి, ఆయన ఇంకా రెచ్చిపోతాడు. ఆయన వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని మీరు కూడా తెలుసుకోవాలి. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది, ఇంకా అనేక మంది ఉన్నారు. ఇప్పుడు సడన్గా మాంసం అయిపోయింది, బిర్యానీ అయిపోయింది. ఎలా ఉంటుంది పరిస్థితి? ఎలా ఉంటుంది పెళ్ళి? అంత గలాట, అంత గందరగోళంగా ఉంటుందా ఉండదా? అప్పుడు నువ్వే అక్కడ ఉంటే భలే జరిగింది ఇలాగే జరగాలి. కానీ వాళ్ళ సమస్యని తన సమస్యగా తీసుకుంది. ఓకేనా? ఎవరైనా అక్కడ వచ్చి బమ్మ మరియమ్మ తల్లి నువ్వు వెళ్ళి యేసు ప్రభువుని వేడుకో అన్నారా? అలా. కానీ ఆమె తన సమస్యగా తీసుకుని యేసయ్య దగ్గరికి, ఎందుకంటే యేసు ఎవరో ఆమెకు, ఆయన నా కుమారుడు కాదు, ఆయన దైవ కుమారుడు, ఆయన దేవుడు, ఆయన ఏమైనా చేయగలడు, కథ మొత్తాన్ని మార్చగలడు. కనుక యేసయ్య అక్కడ ద్రాక్షారసం అయిపోయిందయ్యా, ఏదో ఒకటి చెయ్యయ్యా. తన అవసరత చెప్పండి, తన అవసరత. ఎంతమందిలో అలాంటి జాలి గల మనసు ఉంది చెప్పండి? ఎంతమందిలో అలాంటి దయగల మనసు ఉంది చెప్పండి? ఇతరుల సమస్యని నీ సమస్యగా తీసుకొని వారి కోసం ప్రార్థన చేయడమో, వారికి ఏదో ఒక మాట సహాయం చేయడమో, ఏదో రకంగా వారికి ఒక చేదోడు వాదోడుగా హెల్పింగ్ నేచర్ కలిగిన వారు ఎంతమంది ఇక్కడ ఉన్నారు చెప్పండి? 19:25 ఆయన తల్లి సహోదరియు క్లోఫా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలిచి ఉండిరి. మనమైతే ఏం చేస్తాం? పారిపోతాం. ఎందుకు పారిపోతాం? చంపేస్తారని ఒకటే కాదు, ఇంకా ఎందుకు?
మీరు అందుకే ఎప్పుడు వదిలేస్తే పడుకుందామా అని ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని అందరూ కొత్తూరు తీసుకెళ్తాను. ఇప్పుడు నేను అక్కడ వాక్యం చెప్తాను, మిమ్మల్ని సువార్త పంపిస్తాను. చేయరా? ఎవరు చేస్తారు? ప్రభుని ప్రేమించేవారు. ఏమంటారు చెప్పండి? లోబడేవారు. కమాండర్, ఎస్ సార్. మనం ఎవరు? క్రీస్తు సైనికులు. మనం ఎవరని చెప్పండి? మన క్రీస్తు సైనికులు. మనం ఎప్పుడైతే నువ్వు యేసుని నమ్ముకున్నావో ఇక నీ ఇష్టానికి ఏమవ్వాలా? చచ్చిపోవాలి. కారులో ఖాళీ లేదు, ఆగిపో, అంతేలేండి. ఇంకోసారి కారు ఎక్కమంటారుగా, జీవితంలో ఎక్కను. ఇంకోసారి కేరళకి రమ్మన్నా కూడా రాను. అంతమందిలో నేను ఎక్కువైపోయినా మీకు. అది అలా ఉండరు. వద్దంటే వద్దు, బండి ఎక్కంటే ఒక ఆమె అన్నారు, నేను ఉండిపోతానే బండిలో కూర్చున్నాను. ఎస్ సార్. అది యు ఆర్ లైక్ సోల్జర్స్. నా మాట మీకు అర్థమవుతుందా? ఇక్కడ నిలుచుందంటే ఏంటి సార్? ఏంటి దీని అర్థం? ఒకటి పారిపోవడం, ఇంకోటి చెప్పండి, ఇంకోటి చెప్పమంటారా? అంత బాధపడుతున్నాడు యేసయ్య. మనం ఏం చేస్తాం? నేను ఇక చూడలేను, నేను ఏం చేస్తాను చెప్పండి? అక్కడి నుంచి ఏం చేస్తాం? గాండ్రి దుమ్ము వస్తున్నారు, అని వస్తున్నారు. కొంతమంది ఏళన చేస్తున్నారు. ఎవరిని? యేసయ్యని కాదు. అపహాసం చేస్తున్నారు. ఎవరిని? తన సొంత కొడుకుని. నవమాసాలు మోసి కన్న కొడుకుని అంతమంది అనరాని మాటలు అంటున్నారు. నువ్వెవడుంటే అద్ది చీర దోపి బస్తీ మే సవాల్, నన్నన్నా నా కొడుకు నన్నా ఒకటే. ఏమిటిది? మనకు నోరు ఉంది కదా. కొత్త సంవత్సరం నోరును అదుపులో పెట్టుకోండి, ఓర్చుకోండి, ఓర్పు కలిగి ఉండండి. ఒక్క మాటైనా మాట్లాడిందండి చెప్పండి. యేసయ్య మౌనంగా ఉన్నాడు, మరి అమ్మ కూడా కూర్చోలే, స్టాండింగ్ అంతే, నిలుస్తుంది. ఎంత ఆత్మీయమైన అనుభవంలో ఉంది చూడండి మరియా. మొదటిది ఫెయిత్, విశ్వాసం. 2 ఒబీడియన్స్. 3 తగ్గింపు. 4 ప్రేమ ఆరాధన. 2 5 పరిశుద్ధత. జ్ఞానము కలిది. 6 7 ధైర్యం. 8 జాలి మనస్సు, జాలి గల మనస్సు. 9 ప్రార్థన చేసుకున్న. ప్రభువా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మంచి మాటలు ఇచ్చారు, మంచి వాక్యాన్ని ఇచ్చారు ప్రభువా. నాయన ఇంకా మాలో ఏమైనా అవిధేయతలు పొరపాట్లు ఉంటే, మగ్దలేని మరియా ఆస్తిని ఇస్తే, బేతనీ మరియా తను దాచుకున్నది ఇస్తే, మార్కు తల్లి అయిన మరియా తన ఇంటినే ఇచ్చేస్తే ప్రార్థనకి, మరొక మరియా ఆమె బలాన్ని మీకు ఇచ్చేస్తే, తల్లి అయిన మరియా తన ప్రాణాన్ని, తన యొక్క శరీరాన్ని, తన బాడీని, తన యొక్క హార్ట్ని మీకు ఇచ్చింది. ఈరోజు మేము మీకు ఏమి ఇవ్వలేకపోతున్నాం. ఏది ఇచ్చినా సనుక్కుంటున్నాం. అంత సమయమా అంటున్నాం, అంత ఇవ్వాలా అంటున్నాం, అంతసేపా అంటున్నాం. మీకోసం మేము ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళు క్షమించండి. ఈ మంచి మాటలు మా హృదయంలో ఫలింపజేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. యేసయ్య గట్టిగా చాపట్లు కొడదాం.